తెలంగాణ కేబినెట్ విస్తరణ కాంగ్రెస్ పార్టీలో చిచ్చురేపింది. మంత్రి పదవి ఆశించి భంగపడ్డ ఎమ్మెల్యేలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. భంగపడ్డ ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు అధిష్టానం రంగంలోకి దిగింది. కాగా మైనార్టీ లంబాడ సామాజిక వర్గాలకు ఈ మంత్రివర్గంలో చోటు దక్కలేదు. అదేవిధంగా రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాలకు కూడా ఈ కేబినెట్లో ప్రాతినిధ్యం లభించలేదు. తాజాగా భర్తీ చేసిన 3 మంత్రి పదవులతో కలిసి మంత్రుల సంఖ్య మొత్తం 15కు చేరుకోగా మరో 3 పదవులు ఖాళీగా ఉన్నాయి. మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ అసంతృప్తితో రగిలిపోతున్నారు. పదవులు ఆశించి భంగపడ్డ నేతలను రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బుజ్జగిస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి సుదర్శన్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావులతో మాట్లాడేందుకు ప్రయత్నించగా వారు అందుబాటులోకి రాలేదు. తెలంగాణ కేబినెట్ విస్తరణ కాంగ్రెస్ పార్టీలో చిచ్చురేపింది. మంత్రి పదవి ఆశించి భంగపడ్డ ఎమ్మెల్యేలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. భంగపడ్డ ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు అధిష్టానం రంగంలోకి దిగింది. కాగా మైనార్టీ, లంబాడ సామాజిక వర్గాలకు ఈ మంత్రివర్గంలో చోటు దక్కలేదు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, కాంగ్రెస్ పార్టీలో కేబినెట్ విస్తరణ చిచ్చురేపిందనుకోవచ్చా? దాంతో తీవ్ర అసంతృప్తితో ఆశావాహులున్నారు. వారిని అధిష్టానం బుజ్జగించే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? మొత్తానికైతే కాంగ్రెస్ లో ఈ మంత్రివర్గ విస్తరణ చిచ్చు రేపింది. చాలా మంది ఆశావాహులు మంత్రి పదవి కోసం ఆశపడ్డారు, వారంతా భంగపడ్డారు. వారిని బుజ్జగించే ప్రయత్నంలో కాంగ్రెస్ అధిష్టానం ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ అయితే వారిని బుజ్జగించే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. అధ్యక్షుడితో పాటు ఆమె నేరుగా ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వారిని ఇళ్లకు వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇప్పటికైతే వాళ్ళు కొంత సైలెంట్ గా ఉన్నప్పటికీ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారు, ఎలాంటి అసంతృప్తి గల వినిపిస్తారు అనేది కాంగ్రెస్ పార్టీ హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ముఖ్యంగా 3 జిల్లాలకైతే ప్రాతినిధ్యం లేదు కేబినెట్ లో. అందులో రంగారెడ్డి జిల్లా అతిపెద్ద జిల్లా, అదేవిధంగా హైదరాబాద్. ఈ 2 జిల్లాల్లోనే తెలంగాణ జనాభా ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాతినిధ్యం ఇక్కడ ఈ 2 జిల్లాలకైతే ప్రాతినిధ్యం లేనటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ప్రెస్ మీట్ పెట్టాలని నిర్ణయించినప్పటికీ మీనాక్షి నటరాజన్ ఫోన్ లో మాట్లాడారు. అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు నేరుగా ఆయన కలిశారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రెస్ మీట్ అయితే ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ప్రేమ్ సాగర్ రావు, అదేవిధంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి సుదర్శన్ రెడ్డి ఈ చర్చలతో కొంచెం సైలెంట్ గా ఉన్నప్పటికీ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయన పార్టీ పెద్దలకైతే లైన్ లోకి రాలేదు. ఉదయం నుంచి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆయన టచ్ లోకి రానటువంటి పరిస్థితి. మరోవైపు మైనార్టీ, అదేవిధంగా లంబాడ సామాజిక వర్గానికి కేబినెట్ లో చోటు దక్కలేదు. వారంతా అసంతృప్తితో ఉన్నటువంటి పరిస్థితి. 3 ఖాళీలు ఉన్నప్పటికీ ఎవరికి అవకాశం దక్కుతుంది, ఎవరికి తిరిగి కేబినెట్ విస్తరణ మళ్ళీ ఎప్పుడు ఉంటుంది అన్నటువంటి ఊహాగానాలు అయితే జరుగుతున్నప్పటికీ ఎప్పుడు జరుగుతుందో తెలియదు. ఇప్పటికే మొదటి మన మంత్రివర్గ విస్తరణ ముఖ్యమంత్రితో పాటు
11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ రెండో మంత్రివర్గ విస్తరణ 6 ఖాళీలకు 18 నెలల టైం పట్టింది. మిగిలిన 3 ఖాళీలకు మరింత టైం పడుతుంది అన్నటువంటి ఉత్కంఠ అయితే కాంగ్రెస్ లో ఉన్నటువంటి పరిస్థితి. ఒకవేళ వెయిట్ చేసినా వారికి మంత్రి పదవి దక్కుతుందా లేదా అన్నటువంటి చర్చ కాంగ్రెస్ పార్టీలో జరుగుతా ఉంది. అయితే వీరంతా అసంతృప్తితో రగిలిపోతా ఉన్నారు. ఎప్పుడు ఇవి నీరు కప్పిన నిప్పులా ఉన్నటువంటి అసంతృప్తికి సంబంధించి ఎప్పుడు బ్లాస్ట్ అవుతుందో తెలియనటువంటి పరిస్థితి నెలకొన్నటువంటి పరిస్థితి. ఇప్పటికైతే సైలెంట్ గా ఉంది. 3 మంత్రి పదవులు ప్రదీప్, అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలు కొంతమంది అంటే వారి నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉంది? కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతోంది? ప్రస్తుతానికైతే వారు సైలెంట్ గా ఉన్నప్పటికీ సమయం కోసం వారంతా వేచి చూస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ అధిష్టానం 3 కేబినెట్ బెర్తులు ఖాళీగా ఉంచింది. అందులో మీకు అవకాశం ఇస్తాం, మీ సేవలను గుర్తిస్తామని చెప్పి వారు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలో చాలా మంది అయితే అసంతృప్తితో రైలుపోతా ఉన్నారు, తమ అనుచరులను కంట్రోల్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే చాలా మంది ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా సంబంధించినటువంటి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాజీ మంత్రి 1989లోనే ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి వ్యక్తి ఉమ్మడి రాష్ట్రంలోనే మంత్రిగా పనిచేశారు. అయితే ఆయనకు మొదటి దఫాలోనే మంత్రి పదవి రావాల్సినటువంటి పరిస్థితి ఉండే. కానీ ఒకేసారి రెడ్డి సమాజానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వలేము అని చెప్పి ఆయనను డ్రాప్ చేశారు. రెండో మంత్రివర్గ విస్తరణలో ఆయనకు అవకాశం ఇస్తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించినటువంటి పరిస్థితి. ఆయనకు అత్యంత సన్నిహితుడు, ఆయనకు స్వయాన మన బంధుత్వం కూడా ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు కాంగ్రెస్ ట్రెజరర్ గా ఉన్నారు ఆయన. ఈ నేపథ్యంలో ఆయన పాదయాత్ర సందర్భం కావచ్చు లేదా ఇతర ఎన్నికల్లో కూడా ఆయన ఆర్థికంగా ఉపయోగపడ్డారన్నటువంటి చర్చ ఉంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు సంబంధించి మంత్రి పదవి ఇవ్వాలి, 6 ఖాళీల్లో ఎవరికైనా ఇవ్వండి, కానీ ఒక సుదర్శన్ రెడ్డికి మాత్రం మంత్రి పదవి ఇవ్వండి అని చెప్పి ఆయన గట్టిగా పట్టుబట్టారు. కానీ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట వినున్నటువంటి పరిస్థితి. మరోవైపు రాజగోపాల్ రెడ్డికి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అయితే వివేక్ మంత్రి పదవి ఇచ్చారు. రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రి పదవి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. అధిష్టానం కూడా ముఖ్యంగా రాహుల్ గాంధీ కూడా రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో ఇప్పుడు సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆయన కాపారు. అయితే ఆయనకి ఇస్తారా లేదా అనేటువంటి చర్చ కూడా నడుస్తుంది. ఆయన అయితే తీవ్ర అసంతృప్తితో రగిలిపోతా ఉన్నారు. పార్టీ నేతలకు ఎవరికి అందుబాటులో లేనటువంటి పరిస్థితి. మొత్తానికైతే కాంగ్రెస్ లో విస్తరణ చిత్తు రాజు చేసుకుందని చెప్పొచ్చు. మిగిలిన 3 ఖాళీలు ఎప్పుడు భర్తీ చేస్తారన్నటువంటి విషయం పక్కన పెడితే నేతలు మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నటువంటి మాట తీవ్రంగా నడుస్తా ఉంది. ప్రదీప్, అయితే మైనార్టీ లంబాడా సామాజిక వర్గాలకైతే ఈ మంత్రివర్గంలో అయితే వాళ్ళకైతే చోటైతే దక్కలేదు. ఇంకా 3 ఖాళీలు ఉన్నాయి. దాంట్లో ఏమన్నా వాళ్ళకి ప్రియారిటీ ఇచ్చే ఛాన్స్ ఏమైనా కనిపిస్తుందా? ముఖ్యంగా లంబాడా సామాజిక వర్గం గతంలో ఎప్పుడు మంత్రి పదవి ఇవ్వనటువంటి పరిస్థితి అయితే లేదు. ముఖ్యంగా లంబాడా సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. గతంలో 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ కూడా లంబాడా సామాజిక వర్గం సంబంధించిన నేతలకు మంత్రిగా అవకాశాలు ఇచ్చారు. ఈ విషయాన్ని కూడా కాంగ్రెస్ నేతలు పదే చెప్తూ వచ్చారు. ఈసారి మాత్రం డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చి వారికి అవకాశం ఇచ్చే అవకాశం లేదని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో వారంతా తీవ్ర అసంతృప్తితో రగిలిపోతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి మేమంతా ఓట్లు వేశాం, లంబాడ సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంది, అటువంటి సామాజిక వర్గాన్ని కాంగ్రెస్ పార్టీ పక్కబెట్టడం సరైనది కాదన్నటువంటి అసంతృప్తి అయితే వాళ్ళు వ్యక్తం చేస్తారు. మరోవైపు మైనార్టీలకు చోటు లేనటువంటి క్యాబినెట్ అయితే లేదు. కానీ ఈసారి మాత్రం రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో మైనార్టీలకు అయితే చోటు దక్కలేదన్నటువంటి చర్చ నడుస్తా ఉంది. మైనార్టీలంతా అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యంగా ఈ క్యాబినెట్ లో ముఖ్యంగా మైనార్టీ, బీసీ, ఎస్సీలకు అవకాశం ఇవ్వాలని మొదటగా చర్చ జరిగింది. కానీ వారికి ఈసారి అవకాశం అయితే దక్కలేదు. వారంతా అసంతృప్తితో రగిలిపోతున్నటువంటి పరిస్థితి. మొదటికైతే వీరికి అవకాశం ఎప్పుడు ఇస్తారు, మళ్ళీ ఇస్తారా లేదా అన్నటువంటి చర్చ అయితే నడుస్తా ఉంది. మొదటికైతే కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గ విస్తరణ అయితే చిత్తు రేపుతున్నటువంటి పరిస్థితి. 18 నెలల తర్వాత విస్తరణ చేపట్టినప్పటికీ వారికి ఎవరైతే నిజమైన కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కావచ్చు లేదా సామాజిక సమీకరణాల బేస్ చేసుకుని అయితే మంత్రివర్గ విస్తరణ జరగలేదన్నటువంటి చర్చ అయితే కాంగ్రెస్ లో జరుగుతాం. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.